శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీ గురు చరిత్ర పారాయణం చేసుకుందాం. ముందుగా ఒక భక్తి గీతాన్ని కూడా విందాం. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస, దయలేద మా మీద మా తిరుమలేశ. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస, ఉన్నావు శిఖరాల ఉయ్యాలలోన, కన్నాము కనులారా కను చూపులోన. ఉత్తమ జన్మమైన మానవ జన్మలోని విన్నాము మనసార, మోక్షము కలదని. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస, దయలేద మా మీద మా తిరుమలేశ. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస, ఉంచావు దూరంగా నా తల్లి శ్రీలక్ష్మిని, చేచావు చేరువగా ఆ తల్లి సవతిని. చూస్తావు సోజంగా తల్లుల తమాషని, ఉండాలి నీ దయా మా మీద నీకు. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస, దయలేద మా మీద మా తిరుమలేశ. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస, రాలేము మేము నీ కొండపైకి, రప్పించు భారము నీదే కదయ్యా. బాధలను బాపేటి బాలాజీవయ్యా, బ్రతికిన నాళ్ళు మమ్ము భద్రంగా చూడవయ్యా. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస, దయలేద మా మీద మా తిరుమలేశ. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస, శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. రామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురు చరిత్ర వింటుంటే నా హృదయంలో అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంత ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని ఎంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధ పురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది, చెప్పండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయన, పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా. అటు తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది. అతడందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీహరి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడగానే అతిశయించి భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయనను ఇలా స్తుతించాడు. ఓ పరమాత్మ, ఓ పరం జ్యోతి, నృసింహ సరస్వతి,
మీరు త్రిమూర్తాత్మకులే గాని మానవ మాతృలు కారు. సర్వ తీర్థాలకు ఆశ్రమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము. జీవుల పట్ల కరుణయన జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే ఆ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భావరోగాన్ని నశింపచేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో, గొడ్డు బర్రె పాలిచ్చిందో, మేడి కట్టె వృక్షమైందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్ము ఎవరు ఎరుగగలరు. శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడి తలపై చేయిపెట్టి, నాయన నీవు మాకు పరమభక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లులు కాక అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో, నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకొందు అన్నారు. అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తమ ప్రక్కనే కూర్చుండబెట్టుకొని భోజనం పెట్టించారు.